చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఈ వెహికల్ వచ్చేసి ఇక్కడ మనకి ఆటోమొబైల్ 1.0 అన్నమాట. ఎలక్ట్రిక్, ఇది ఒక ఎలక్ట్రిక్ వెహికల్. చూస్తున్నారు కదా మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. చాలా అంటే చాలా యూనిక్ డిజైన్తో ఈ బైక్ అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీడియోలో చాలా అంటే చాలా డీసెంట్గా ఉందన్నమాట బైక్ అనేది. ఓకే, ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్. ఓకే, ఇది మనకి రెండో వర్షన్ అనమాట ఈ మోడల్లో. ఓకే, మీరు చూసుకుంటే ఇక్కడ దీని డిజైన్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది మనకి. దీనికి ఇక్కడ మనకి షాక్ అబ్జార్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనకి రిలీజ్ చేసిన బైక్లో ఏంటి అంటే ఒక పర్సన్కి మాత్రమే ఎలో అయితే ఉండేది. ఓకేనా, డ్రైవింగ్ పర్సన్కి మాత్రం. బట్ ఇప్పుడు ఏంటి అంటే 2 పర్సన్స్ దీని మీద రైడ్కి అయితే వెళ్ళొచ్చు అనమాట హ్యాపీగా. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా కూల్ లుక్ అయితే మనకి ఈ బైక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీనికి సంబంధించిన ఫీచర్స్ అవన్నీ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. ఇక్కడ చూద్దాం మనం అసలు ఈ బైక్ పికప్ ఎట్లా ఉంది ఏంటి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మనకు సంబంధించి ఇక్కడ కీ హోల్డర్ అయితే ఇక్కడ మనకి రైట్ సైడ్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. ఓకే, ఈ విధంగా కీ బయటిది. ఓకే, చూసారు కదా ఈ విధంగా అయితే మనకి బైక్కి రైట్ సైడ్లో, హ్యాండిల్కి రైట్ సైడ్లో మనకి ఇక్కడ కీ హోల్డర్ అయితే ఇవ్వడం జరిగింది. మనం కీ హోల్డర్లో కీ పెట్టేసేసి ఒక స్టెప్ మనం ఫార్వర్డ్ చేసేస్తే మనకి ఇక్కడ డిస్ప్లేలో, ఓకేనా, ఇక్కడ మనకి వీళ్ళు ఇవ్వడం కూడా యూనిక్ డిస్ప్లే, ఎలక్ట్రికల్ డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి రెడీ అని ఇక్కడ గ్రీన్ కలర్లో లైట్ కనిపిస్తుంది కదా. ఇట్లా మనకు వస్తే ఏంటంటే మనం రైడ్కి రెడీగా ఉన్నట్లు. ఇంకా దీనికి సంబంధించి ఇక్కడ ఇండికేటర్ చూడండి, బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంది అనేది ఇక్కడ మీకు క్లియర్గా ఇండికేట్ అయితే చేస్తూ ఉంది. దాన్ని బట్టి మీరు ఎంత లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి బ్యాటరీ వాట్స్ ఎంత ఉంది ఏంటి, అదేవిధంగా ఎన్ని కిలోమీటర్స్ రైడ్కి అయితే ఇప్పుడు దాకా మనం వెళ్ళాము దానికి సంబంధించి, తర్వాత టెంపరేచర్ ఎంత ఉంది ఏంటి అనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది. ఓకే, మనం బైక్ రైడ్ చేసేటప్పుడు ఇక్కడ మనకి 25 km/h. ఓకేనా, మనకి దీనికి స్పీడ్ లిమిట్ వచ్చేసి 25 అనమాట. దీనికంటే ఎక్కువగా మనం దీన్ని డ్రైవ్ చేయలేము. 25 km/h మాత్రమే ఈ బైక్ అయితే మనం డ్రైవ్ చేయగలుగుతాం. ఇక్కడ మనకు సంబంధించి ఇక్కడ మనకి కొన్ని ఆపరేటింగ్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు బైక్కి. ఇక్కడ మనకి హార్న్ అయితే ఒక చూసారా గ్రీన్ కలర్లో ఉంది కదా, అది హార్న్ బటన్ అనమాట. ఆ తర్వాత మనకి రెడ్ కలర్ కదా, అది హెడ్ లైట్. ఇక్కడ మీరు చూపిస్తే చూడండి, ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో ప్లస్ చేసిన తర్వాత మనకి హార్న్ అయితే మోగుతుంది, వినిపిస్తుంది కదా మీకు. చాలా అంటే చాలా లౌడ్ సౌండ్తో అయితే హార్న్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి రెడ్ కలర్ బటన్ అని చూపించాను కదా, అది మనకి దానికి సంబంధించి హెడ్ లైట్కి సంబంధించి. ఓకే, హెడ్ లైట్ కూడా మనకి చాలా అంటే చాలా వెలుతురు అయితే వస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్కి సపరేట్గా డెడికేటెడ్గా ఒక బటన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు లెఫ్ట్ రైట్. అదేవిధంగా ఇక్కడ మీరు లెఫ్ట్కి సంబంధించి బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఏంటంటే లెఫ్ట్ ఇండికేటర్, అదేవిధంగా రైట్ ఇండికేటర్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇండికేటర్స్ కూడా చూసారు కదా. హెడ్ లైట్ అయితే ఆల్రెడీ వేసే ఉంది, హెడ్ లైట్ తీయను. ఓకే, ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇది మనకి రైట్, తర్వాత ఇది మనకి లెఫ్ట్. ఇట్లా ఈ విధంగా మనకి సిగ్నల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి చాలా అంటే చాలా యూనిక్ డిజైన్తో అయితే మనకి ఈ బైక్ అయితే వచ్చేసి కూడా చాలా అంటే చాలా వెయిట్లెస్గా అయితే ఉంది. ఎవరైనా సరే దీన్ని తేలిగ్గా అయితే డ్రైవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో ఇంకా బెనిఫిట్స్ ఏంటి అంటే ఫ్రెండ్స్, మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే ఫ్రెండ్స్, దీనికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, అదేవిధంగా లైసెన్స్ అవసరం లేదు, అదేవిధంగా చలానాకి సంబంధించి ఏదైతే డాక్యుమెంట్స్ అవన్నీ ఉంటాయో ఇవేవి అవసరం లేదనమాట. జస్ట్ ఒక హెల్మెట్ అయితే మనం వియర్ చేసుకొని దీన్ని హ్యాపీగా అయితే డ్రైవ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి. ఓకే, చూస్తున్నారు కదా చాలా యూనిక్ లుక్తో అయితే ఉంది మనకి. ఇక్కడ మనం డిస్క్ విషయానికి వస్తే చూడండి, బ్రేక్స్ కూడా చాలా కంఫర్టబుల్గా అయితే పడుతున్నాయి మనకి. దీనికి సంబంధించి చూడండి, ఇక్కడ మనకి డిస్క్ బ్రేక్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి చూస్తున్నారు కదా, ఇక్కడ క్లియర్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 డిస్క్ బ్రేక్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓకే, మనకి బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ డిస్క్ బ్రేక్తో ఈ బైక్ అయితే రావడం జరుగుతుంది. దీని పేరు వచ్చేసి మనకి ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ అనే నేమ్తో అయితే మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంది. దీని ప్రీ బుకింగ్స్ అయితే చేసుకోవచ్చు. మీకు ప్రీ బుకింగ్స్ అనేవి ఓపెన్లో అయితే ఉన్నాయి. మీకు వెబ్సైట్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి దీన్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే. దీనికి సంబంధించి లగేజ్ బాక్స్ కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. ఈ లగేజ్ బాక్స్ అనేది నేను తీసి చూపిస్తాను అనమాట ఇప్పుడు. ఓకే, లగేజ్ బాక్స్కి సంబంధించి కీ అనేది డెడికేటెడ్గా అయితే వీళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా ఇక్కడ మనకి. ఓకే, ఈ విధంగా మనకి చాలా కంఫర్ట్గా, ఓకేనా, చాలా అంటే చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంది మనకి. ఓకే, చూస్తూ ఉన్నారు కదా ఈ విధంగా మనకి చాలా ఓపెన్ ప్లేస్. ఇక్కడ మనం కొంచెం సామాన్ కానీ ఏదైనా లగేజ్ కానీ మన హోల్డింగ్స్ పెట్టుకోవడానికి చాలా అంటే చాలా అద్భుతంగా దీంట్లో వీళ్ళు ఫీచర్ అయితే తీసుకుని రావడం అయితే జరిగింది. ఓకే, ఈ విధంగా మనం తాళం అయితే వేసుకోవచ్చు.
ఓకే, అట్లా మనం అయితే హోల్డ్ చేసేసవచ్చు మన హోల్డింగ్స్ని. ఈ విధంగా అయితే ఉంది. తర్వాత మనం బ్యాటరీకి సంబంధించి కింద ఇక్కడ ఉంది కదా ఆటో 1.0 ఎలక్ట్రిక్ అని, అది మనకి బ్యాటరీ బాక్స్ అనమాట. ఆ బ్యాటరీ బాక్స్లో ఏంటి అంటే మనకి బ్యాటరీకి సంబంధించిన ఎక్విప్మెంట్ అయితే ఉంటుంది. మీరు ఈ బ్యాటరీని బయటికి తీసైనా సరే ఛార్జ్ చేసుకోవచ్చు, లేదు అంటే దీంట్లో ఉంచే ఇక్కడ మీకు ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది. ఆ సాకెట్లో ఓకే ఇక్కడ మనకి కింద ఛార్జింగ్ పెట్టడానికి దానికి సంబంధించి ఓకే సాకెట్ అయితే ఉందన్నమాట. ఆ సాకెట్లో మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు, లేదంటే మీరు ఈ బ్యాటరీని రిమూవ్ చేసైనా సరే బయటికి మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, చూసారు కదా అద్భుతంగా ఉంది బైక్ అయితే. ఇక్కడ ఎవరైనా సరే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్ థింగ్ ఏంటి అంటే లైసెన్స్ అవసరం లేదు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ అవసరం లేదు, ఇంకా దీనికి సంబంధించి ఏదైతే చలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమీ అవసరం లేదనమాట. పర్చేస్ చేసుకొని హ్యాపీగా మీరైతే రైడ్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇంకా ఇది మనకి ఇక్కడ మీరు డిజిటల్ మీటర్లో చూసుకుంటే చూడండి మనకి క్లియర్గా కనిపిస్తుంది ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేసాము, ఏంటి, ఎంత బ్యాటరీ కెపాసిటీ ఉంది, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకేంటి అంటే 25 km/h అని ఇక్కడ మనకి 25 km స్పీడ్ వెళ్ళిన తర్వాత చూపిస్తూ ఉంటుంది. మనం దీన్ని రైడ్ చేయాలి అంటే జస్ట్ ఇక్కడ స్విచ్ అనేది ఉంటుంది. ఈ స్విచ్ అనేది మనం ఆన్ ఆఫ్ ఉంటుంది. ఆన్ చేసుకొని యాక్సిలరేటర్ ఇట్లా మనం అంటే ముందుకైతే వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, యాక్సిలరేటర్ ఇస్తే సరిపోద్ది అనమాట. ఆ విధంగా మనకి బైక్ అయితే ముందుకు వెళ్ళిపోతుంది. నాయిస్ ఫ్రీ బైక్ అయితే చెప్పుకోవచ్చు. కొంచెం కూడా నాయిస్ అయితే రావడం లేదు, పొల్యూషన్ ఫ్రీ. ఓకే, ఎలాంటి పొల్యూషన్ అనేది ఈ బైక్ నుంచి బయటకి అయితే రావడం జరగదు, ఎలాంటి సౌండ్ కూడా రావడం జరుగుతుంది. స్మూత్గా మనకి బైసికల్ ఎలా అయితే సైలెంట్గా వెళ్ళిపోతుందో ఆ విధంగా మనకి 25 km/h స్పీడ్తో ఈ బైక్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మనం ఏదైతే ఈ బైక్ చూస్తున్నాం కదా, ఈ బైక్కి సంబంధించి మనం దీని బ్యాటరీని మనం 3 hours ఛార్జ్ చేస్తే టోటల్గా 3 hours మనకి బ్యాటరీ అయితే ఫుల్ అయిపోతుంది అనమాట. మనం 3 hours ఈ బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటే మనకి 100 km వరకు, ఓకేనా, అంటే 100 km వరకు మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా డ్రైవ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు బ్యాటరీ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేశారనేది. మీరు ఫుల్గా బ్యాటరీ ఉన్నప్పుడు ఛార్జ్ చేసుకుంటే 100 km వరకు ఈజీగా అయితే మీరు డ్రైవ్ చేసుకోగలుగుతారు. మనకి బ్యాటరీకి వచ్చేసి 5 years వారంటీతో మనకి ఈ బ్యాటరీ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. పీస్ టు పీస్ అనమాట. బ్యాటరీ ఏమైనా డ్యామేజ్ వస్తే మళ్ళీ మీకు కొత్త బ్యాటరీ రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏదైనా సరే చిన్న చిన్న హోల్డింగ్స్ మనకి ఇక్కడ పెట్టుకోవడానికి దీనికి సంబంధించి మనకి స్టెయిన్లెస్ స్టీల్కి సంబంధించి బాడీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది ప్లాస్టిక్ బాడీ కాకుండా మనకి మంచి మెటీరియల్తో అయితే ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. ఏదైనా సరే చిన్న చిన్న హోల్డింగ్స్ ఇక్కడ మనం పెట్టుకొని ముందు డ్రైవ్ చేసుకోవడానికి, చిన్న పిల్లల్ని కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేసుకోవడానికి కూడా చాలా యూనిక్ డిజైన్తో అయితే ఈ బైక్ మనకి రావడం అయితే జరుగుతుంది. దీనికి వచ్చేసి మనకి ఫ్రెండ్స్ మనం డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుంటే మెయిన్గా డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి 25 km/h అనమాట. మనకి 25 km కంటే స్పీడ్గా అయితే వెళ్ళదు. అండ్ బైక్ లాగా ఒక్కసారి పికప్ అయితే ఉండదు అనమాట. మీరు 25 km/hతో వెళ్ళాలి అనుకుంటే స్లోగా వెళ్ళినా పర్లేదు, కొంచెం లేట్గా వెళ్ళినా పర్లేదు, సేఫ్గా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ ఏదైతే ఎలక్ట్రిక్ బైక్ ఉందో ఇది చాలా అంటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. లేడీస్కి, హౌస్ వైఫ్స్కి కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్కి కావచ్చు, వాళ్ళందరికీ చాలా యూనిక్ డిజైన్తో ఈ బైక్ అయితే రావడం జరుగుతుంది. ఈ బైక్లో మనకి కలర్స్ వేరియంట్స్ కూడా అయితే ఉన్నాయి. రెడ్ కలర్, బ్లాక్ కలర్, అదేవిధంగా ఇంకా కొన్ని కలర్స్ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది.